5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది చాలా తక్కువైపోయింది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ తీసుకురావాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నిధులు గ్రామాలకు అందించాలి. మరి ముఖ్యంగా మంచినీటి సమస్య మనందరికీ ఉంది కదా, నీటి సమస్య లేకుండా నీటిపారుదల తాగునీటి కోసం ప్రత్యేకమైన నిధులు తీసుకురావడం జరుగుతుంది. అవి కూడా మన గ్రామాలకు వస్తాయి. అలాగే మన గ్రామాలకి విద్యుతీకరణ అంటే ఇప్పుడు మనకి రెండు వస్తుంది ఏంటంటే కోల్ ద్వారా కానీ థర్మల్ పవర్ కానీ ఎలక్ట్రిక్ పవర్ కానీ వస్తుంది. ఇప్పుడు గ్రామాల్లో కూడా సోలార్ పవర్ని వాడుకోవాలని, మనందరినీ రెన్యూబుల్ ఎనర్జీస్ ముందు తీసుకురావాలని ప్రభుత్వం మంచి పాలసీ తీసుకురావడం జరిగింది. ఇందులో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని, మీకు స్థలం ఉంటే మీరే ప్లాన్ పెట్టుకోవచ్చు, మీ దగ్గర నుంచి కరెంట్ ప్రభుత్వమే కొనుక్కుంటారు, నీటికి వాడుకోవచ్చు, ప్రభుత్వానికి కూడా ఇవ్వచ్చు. ఇది చాలా మంచి పథకం, గ్రామాలకు రద్దు చెప్పాల్సిన అవసరం. ఈ బడ్జెట్లో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటున్నాం. ఇంకా మనం అసెంబ్లీలో ఉండేటప్పుడు అద్భుతమైన బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఎక్కువగా మన గ్రామ అభివృద్ధి కోసం చాలా ఎక్కువ డబ్బులు నిధులు కేటాయించడం జరిగింది. జేజేఎం స్కీమ్తో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ని మనం గత ప్రభుత్వం 30% ఎక్కువ వస్తుంది. ఈసారి ప్రత్యేకంగా పోయి మాట్లాడుకొని కేంద్ర ప్రభుత్వంలో ఈ యొక్క 5 నెలలకే మనకు వచ్చింది 150 కోట్లు మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఒక 5 నెలల్లో ఇంకా రావాల్సింది దగ్గరగా 350 కోట్లు ఎన్ఆర్జీఎస్ వర్క్ తీసుకురావాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. మీ అందరూ కూడా నాతో పాటు మిగతా మేళాన్ని కలిసి మన్య జిల్లాకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్ఆర్జీఎస్ వర్క్, ఈ ఎన్ఆర్జీఎస్ వర్క్లు అలాగే ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ కూడా విద్యా వ్యవస్థలో బాగు చేయాలి. మన ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్ని ఈక్వల్గా మన ప్రభుత్వ పాఠశాల కూడా నడపాలి, మన పిల్లలకు ఉండాలని విద్య పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది.